మోడీ మీద బీజేపీ మీద రాహుల్ గాంధీ సెటైర్లు వేశారు. కపట నాటకాలతో ప్రచార వేదికను కన్నీటితో తడిపేస్తారేమో అంటూ ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ విమర్శల వర్షం కురిపించారు. కర్ణాటకలోని విజయపురం జిల్లా కేంద్రంలో తాజాగా కాంగ్రెస్ ప్రచార ర్యాలీలో మాట్లాడారు. ఇటీవల కాలంలో బీజేపీ ప్రచార వేదికలపై మోడీ ప్రసంగాలు వినే ఉంటారు. ఆయనకు ఓటమి భయం పట్టుకుంది. ఈసారి వేదికపై ఆయన కన్నీళ్లు పెట్టుకుంటారేమో. ప్రజా సమస్యల నుంచి ఓటర్ల దృష్టిని ఏమార్చే ప్రయత్నం చేస్తారు. అందుకే ఆయన ఒకసారి చైనా గురించి మాట్లాడతారు, ఇంకోసారి పాకిస్తాన్ ఊసేస్తారు, మరోసారి ప్లేట్లు గిన్నెలు కొట్టమంటారు, ఇంకోసారి మొబైల్ ఫోన్ల టార్చ్ లైట్ ఆన్ చేయమంటారు. దేశంలో పేదరిక నిరుద్యోగం పెరిగిన దారిలో ఇలా 3-4 అత్యంత ప్రధానమైన సమస్యలు తిష్టవేశాయి. వీటిని రూపుమాపే శక్తి ఒక కాంగ్రెస్ పార్టీకే ఉంది. మోడీ హయాంలో అమలవుతున్న పథకాలతో దళితులు, ఓబీసీ, గిరిజనులు, మైనార్టీలు, పేద, జనరల్ కేటగిరీ ప్రజలకు ఎలాంటి మేలు జరగట్లేదు. ఇందులో డౌట్ ఏంటంటే 5 కిలోల బియ్యం ప్రతి ఒక్క పేదోడికి ఫ్రీగా ఇస్తే అది పేదలకు కాక ఎవరికి ప్రయోజనం నాకు అర్థం కాల. నెంబర్ 1. రెండవది, ఆర్థిక వ్యవస్థ కుప్పకూడడం ఏంటి? భారతదేశం ప్రపంచంలోనే టాప్ జీడిపి గ్రోత్లో ఉంది. మరి అది ఆయనకి తెలుసో తెలీదో అర్థం కాదు. చదువుకోవడం మాత్రం విదేశాల్లో చదువుకుని వచ్చారు. ఇంకోటి వచ్చేటప్పటికి నిరుద్యోగం పెరిగిన ధరలో, ఇది నిరుద్యోగం అన్నటువంటి దానికి సంబంధించి ఉద్యోగాలు ఒక్కసారి క్లాసిఫైడ్ యాడ్స్ చూస్తే తెలుస్తుంది ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అన్నటువంటి. ఎందుకు ఈ తరహా ప్రచారం అంటే అది ఎన్నికల్లో తప్పదు, సహజం.